వికసిత విషరసనిత హసురా కృత కృత విద్విషహిత మృగ ప్రచురిత హసురా ప్రాకృత విశ్రవణట విక్షుకిత దుర్గుణం కౌరవం జృంభణం విశిషణం కలవరం గణగణం అపహరం సంభవం సంశయం భయకరం స్థితహుతం హలహలం స్థిరస్పశం అదృశం అంగణం కుటిలతంత్రోజ్వలనం కటిగహయతోద్భువనం కుటిలతం అతగణం దుష్టవ్యూహానిశితం కృష్ణగమ్యా విహితం వివరణం చిరజలం నరణం అతిప్రచండం. ఎందుకలా మూడౌట్ అయిపోతున్నావు? ఎంగేజ్మెంట్ గుడిలో ఫిక్స్ చేయకుండా ఉండుంటే బాగుండేది. అందులో తప్పే ఉంది మాయా. మనకి ఎంత అవమానం అది. అందులో అవమానమేముంది? చీప్ గా గుడిలో పెట్టుకున్నారు, డబ్బులు ఖర్చెందుకని అనుకున్నట్టున్నారు అని మన గురించి చీప్ గా మాట్లాడుకుంటారు. మన రేంజ్ గురించి తెలిసిన వాళ్ళెవరూ అంత చీప్ గా అనుకోర్లే మాయా. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బేబీ గుడిలో జరగడం సెంటిమెంట్ గా కలిసొస్తుంది కదా, ఎందుకు అయిష్టం చూపిస్తుంది? అదే అర్థం కావడం లేదు. వేరే కారణం ఏదైనా ఉండుంటుందా? నా కారణాలు నాకున్నాయి, వీళ్ళకి చెప్పలేను. నేను గుడిలోకి అడుగు కూడా పెట్టలేను. ఎంగేజ్మెంట్ రోజున ఏం జరుగుతుందో ఏంటో. మనం మాయని అడవి నుంచి తీసుకొచ్చిన తర్వాత తిరిగి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. సందర్భం చూసుకుని వెళదాం. అక్కడున్న అమ్మవారి ఆశీర్వాదం మాయకి కలిగేలా పూజలు చేయించుకుని తీసుకొద్దాం. అయితే ఆ పని చేద్దామండి. తన మనసులో ఏమైనా అలజడులుంటే తొలగిపోయి ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఎంగేజ్మెంట్ నాడు ఏదో ఒక కారణంతో గుడి నుంచి ఏదైనా ఫంక్షన్ హాల్లోకి లొకేషన్ షిఫ్ట్ అయిపోతే నేను బ్రతికిపోతాను, లేదంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా జరగకూడదు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అంటే కొందరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ముఖ్యంగా అవనితో పాటు శ్రీకర్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎలాగైనా ముక్కు పుడకని సొంతం చేసుకోవాలి. ఏమైంది? నా రూమ్ లోని వస్తువులను టచ్ చేయొద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చాను, మరి ఎలా మిస్ అయింది? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నాగమ్మా? మాయకు సంబంధించిన ఆధారం ఇక్కడేముంది? ఏంటమ్మా, ఏం కావాలి? నా నాగమ్మను ఓ విషయంలో ప్రాధేయపడితే ఇక్కడికి తీసుకొచ్చింది. అమ్మో పాము! భయపడకండి, ఏమీ అనదు. నాగమ్మ, ఏం చేయబోతున్నావు? ఇందులో ఏముంది నాగమ్మ? ఇందులో ఏముంది నాగమ్మ? ఇక్కడి వరకు తీసుకొచ్చి దీన్ని చూపిస్తున్నావంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక ఆధారం అయితే దొరుకుతుంది.
అమ్మవార్లకు సంబంధించిన ఆయుధం ఆభరణాల బొమ్మలు ఎందుకు వేస్తున్నాయి? ముక్కు పుడక కూడా ఉంది, ఎందుకు? అన్నా, ఏంటమ్మా ఇది నీకు ఏంటి నుంచి వచ్చింది? ఇదా 4వ వీధిలో 3వ ఇల్లమ్మా. ఇది నాకు కావాలి, ఇస్తావా? దేవుడు బొమ్మలదే కదా, తీసుకోమ్మా. నీకు డబ్బులు తెచ్చిస్తానులే. వద్దులేమ్మా, నువ్వు చెప్పిన ఇల్లెవరిది? వాళ్ళ వివరాలు సరిగ్గా తెలీదమ్మా. ఇంటి వాళ్ళు కనిపించలేదు, పనివారి దగ్గర నుంచి తీసుకున్నాను. ఏమ్మా, ఎందుకు వివరాలు అడుగుతున్నావు? ఏం లేదులే అన్నా. నాగమ్మా, పద.